ప్రతి చెరువు నిండాలి, ప్రతి ఎకరా పండాలి. వనపర్తిలో కరువు లేదు, రాకూడదని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తిలో నాగవరం శ్రీనివాస పద్మావతి గార్డెన్లో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన సాగునీటి దినోత్సవంలో మంత్రి నిరంజన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్ పాల్గొన్నారు. 35 ఏళ్ల తర్వాత కృష్ణమ్మ నీళ్లతో గణప సముద్రం అలుగు పారిందని, 24 కిలోమీటర్ల కాలువ 11 నెలలలో పూర్తి చేశామన్నారు. అన్ని వాగుల మీద 15 చెక్ డ్యాంలు నిర్మించామని, రైతులు నీటిని సద్వినియోగం చేసుకుంటున్నారని చెప్పారు. ఇదే జలయజ్ఞంలో భాగంగా మన ప్రాజెక్టులు మొదలుపెట్టి పని జరగనట్లు చూసి అక్కడ మాత్రం 3 షిఫ్ట్లలో పని జరిగేటట్లు యంత్రాంగాన్ని సన్నద్ధం చేసి ఏం చేసిండ్రు, 11,000 క్యూసెక్ల సామర్థ్యం ఉన్నటువంటి పోతిరెడ్డిపాడు గేట్లను ఇంకో 44,000 క్యూసెక్లకు పెంచినారు. ఆ పెంచేటప్పుడే మనం పంచాయతీ చేసింది తెలంగాణలో. ఆ పెంచేటప్పుడే ఒకడు కాంగ్రెస్ పార్టీలో మనగాడు పి జనార్దన్ రెడ్డి, ఆ మొత్తం పార్టీలో నిజాయితీగా కొట్లాడినోడు ఒక పి జనార్దన్ రెడ్డి, మా నీళ్ళని ఎట్లా తీసుకుపోతారా మీరు, ఇదెక్కడ అన్యాయం అని చెప్పి మహానుభావులు పుణ్యాత్ములు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయన ఏకంగా రాజశేఖర రెడ్డి ఆ నీళ్ళని అవతలి తీసుకపోతే మనకేం నష్టం లేదు, ఎట్లా ఎక్కువ నీళ్ళు ఏమవుతుందా పోతే అని చెప్పి పేపర్లో వ్యాసం రాసాడు పుణ్యాత్ముడు. ఇంత దౌర్భాగ్యం ఉంటుంది, ఇంత అన్యాయం ఉంటుంది, ఇంత అవగాహన రాహిత్యం ఉంటుంది, ఇంత బానిసత్వం ఉంటుంది. పరాయోళ్ళ పంచన చేరి